అంటే కొన్ని కొన్ని తెలుగు వాళ్ళకి ఒక రిచువల్స్ ఉంటాయి కదా, పిండి వంటలు అలాగే కొత్త బట్టలు, అలాగే మీ సినిమా ఒకటి అయిపోయింది. 2 సంక్రాంతులకి వరుస వచ్చారు. మరి నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా, కొంచెం ఏమైనా లేట్ చేస్తారా? అంటే ఇంత బాగా నన్ను వాళ్ళు చూసుకుంటుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. సో సీక్వెల్ ఉంది కదా, సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని అదే అంటారు నెక్స్ట్? అంటే అది ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. అసలు ఇది అయిపోయాక 3 weeks జర్నీ అయిపోయాక అప్పుడు కూర్చొని అసలు ఏం చేయాలి ఎట్లా అనేది ఆలోచిస్తాను. ఈ రోజు వెంకటేష్ గారిని కలిసినట్టున్నారు కదా, సో ఆయన రియాక్షన్ ఏంటండి? వెంకటేష్ గారు వెల్ పాజిటివ్ పర్సన్. సో అసలు ఆయన అంత కూల్గా ఎవరు ఉండరు. సో ఏ సక్సెస్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాలో ఆయన ఒక పార్ట్ అయినందుకు మా వెనకుండా ఆయన మాకు చిన్న ఒక జోష్ క్రియేట్ చేశారు సెకండ్ హాఫ్లో వచ్చి. అండ్ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ నిజంగా చిరంజీవి గారికి ఆయన ఒక పునర్వైభవాన్ని, ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఒక చిరంజీవి గారి సినిమా కనుక కరెక్ట్ కంటెంట్తో పడితే థియేటర్స్కి వచ్చే షేర్స్ ఎలా ఉంటాయి, బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సో నాకంటే చిరంజీవి గారి కంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతున్న వ్యక్తి వెంకటేష్ గారు. సో చిరంజీవి గారి ఈరోజు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నిటికి కూడా మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సుష్మిత గారు, మేడం ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమాని? ఈ సినిమా అంటే సినిమా చూడలేదేమో, ప్లీజ్ ట్రై చేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఆయనకి ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. ఆయన టైం ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాము. టైం ఇవ్వగానే వీఆర్ వెయిటింగ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీద చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. అది ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో కానీ ఏమైనా ఛాన్స్ ఉందా? అలా నిజంగానే ఆపర్చునిటీ ఉంటే మాత్రం డెఫినెట్లీ అండి, బట్ చూడాలి, అన్ని కుదరాలి టైము అవన్నీ. అనిల్ సుష్మిత్ గారు ఇప్పుడు యు ఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి డాటర్గానే కాకుండా మెగాస్టార్ గారికి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్గా మీరు యూ హ్యావ్ టేకెన్ అనదర్ లీప్ ఇన్ యువర్ లైఫ్. రియల్లీ దీన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారమ్మా మీరు? అంటే ఒక ఫాదరు, ఒక మెగాస్టారు, యు ఆర్ ఎ ప్రొడ్యూసర్, అదర్ సైడ్ యువర్ డాటర్. ఈ క్లబ్డ్ ఫీలింగ్ ఎలాగ ఉంది మీకు అసలు? యాక్చువల్గా ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేశానండి. ఇట్ వాజ్ మీరు అన్నట్టుగా మిక్స్డ్ అనమాట. ఒకసారి గబుకుని రోల్ అటు ప్లే చేయాల్సి వచ్చింది, ఇటు. సో ఐ వాజ్ ప్లేయింగ్ డబుల్ రోల్. ఒక్కొక్కసారి సాహు గారి సైడ్ ఉంటాను, ఒక్కొక్కసారి ఆయన సైడ్ ఉంటాను. సో అలా జరుగుతూ ఆ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేశానండి. బట్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అనిల్ గారు అన్నట్టు ఇట్ స్టిల్ అది ఇంకా సింక్ అవ్వలేదు. జోన్ అవుట్లో ఉన్నారు. జోన్ అవుట్లో ఉన్నాను. సో జస్ట్ ప్రాబ్లీ ఆ మొత్తం ఇవన్నీ రిసీవింగ్, ఈ అప్రిసియేషన్ అన్నీ కొంచెం ఒక 1 week తర్వాత ఐ థింక్ ఇట్ విల్ సింక్. సుష్మిత, వన్ థింగ్, చిరంజీవి గారు మనకందరికీ తెలుసు, ద బిగ్గెస్ట్ స్టార్, ద హైయెస్ట్ పెయిడ్ స్టార్, బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు. హైయెస్ట్ పెయిడ్ స్టార్గా, వాట్ ఈస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ హిమ్ యాజ్ ప్రొడ్యూసర్? Whatever his market numbers is what we paid him. హైయెస్ట్ పెయిడా? నేను చెప్తాను, చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా, ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు, నయనతార గారు ఉన్నారు. ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలి. అందులో ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడకి కాస్త డబ్బు మిగలాలి, ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హైయెస్ట్ పేడే తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంతే తీసుకున్నారు. అండ్ వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్. అండ్ ఆయన ఇమేజ్కి ఎంత ఉండాలో అంత తీసుకున్నారు. సో దట్ ఈస్ అనిల్ గారు. గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ మెగా 9 TV. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్ ఆడియన్స్తో కలిసి సినిమా చూశారు ప్రీమియర్స్కి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చింది. అనిల్ గారు కూడా ఫీల్ అయ్యారు. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసి వచ్చిన సీన్స్ కాకుండా ఇంకా ఫేవరెట్ ఎలిమెంట్స్ అంటే మూవీలో మీరు ఏం చెప్తారు, మీకు నచ్చింది? అంటే అసలు ప్రతి ఫ్రేము, ప్రతి సీను బాగా నచ్చిందండి. ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకు చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు అందరు అంటుంది అదే, ఏదైతే సినిమాలు చూసామో రౌడీ అల్లుడ్ ఇస్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో అందులోంచి చాలా సిమిలారిటీస్ కనపడేసరికి ఇట్ వాస్ ఫుల్ నాస్టాల్జియా ద ఎంటైర్ ఫిల్మ్. ఆయన డైలాగ్ కాదు, ఆ డైలాగ్ చెప్పే స్టైల్ ఇస్ మై ఫేవరెట్. చెప్పాలంటే ఇప్పుడు
ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి ఇటుకు పెడుతూ గోట కట్టడానికి నువ్వేమైనా తాపి మేస్త్రి అంటారా, ఆ డైలాగు ఆయన చెప్పిన స్టైల్ ఇస్ జస్ట్ సూపర్. మొత్తం అంతా క్యాజువల్ చేసి దాన్ని యూనో హీ జస్ట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ డౌన్. సో కంగ్రాచులేషన్స్ అండి అనిల్ గారు. సో లాస్ట్ క్వశ్చన్. జనరల్గా చిరంజీవి గారితో ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మెగాస్టార్ అని మనం ఫీల్ అవుతాం తప్ప ఆయన పట్టించుకోరు, ఆయనకి తెలియదు నిజంగా ఆయన మెగాస్టార్ అన్న విషయం అని. సో చిరంజీవి గారికి ఒక సక్సెస్ వస్తే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆయనకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారని, ఒక చిరంజీవి గారి డాటర్గా చిరంజీవి గారికి ఫ్యాన్గా మీరు ఒక ఫ్యాన్స్ తరపున ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్? ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ కూడా. సినిమా తీసేటప్పుడు మాత్రం ఒక ప్రొడ్యూసర్ గాను, ఆయన స్టైలిస్ట్ గాను, ఆయన డాక్టర్గా తీస్తానండి. బట్ చూసేటప్పుడు మాత్రం ఓన్లీ ప్యూర్ ఫ్యాన్గానే చూస్తాను సినిమా. ఇది మర్చిపోతాను అసలు ఈసారి. సో అందుకనే వీలైనంత వరకు ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో మన ఫ్యాన్స్ షోస్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తాను. అండ్ ఆ ఫీలింగ్ అనేది మిస్ అవ్వకూడదు. అక్కడ మాత్రం వీ హ్యావ్ టు బికమ్ అ ప్యూర్ ఆడియన్స్, సినిమా ఆడియన్స్ అండ్ హిస్ ఫ్యాన్. అండ్ ఈ సినిమాతోటి నాకు అదొక్కటే ఒక వెరీ స్పెషల్ మూమెంట్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్కి ఇంకా దగ్గరగా నేను వాళ్ళలో ఒక పార్ట్గా అయినందుకు ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఫీజ్ ఫర్ ఫ్యాన్స్ మేబీ, బట్ ఫర్ మీ బిగ్ ఆపర్చునిటీ టు గెట్ టు నో దెమ్. అంటే ఇంకా వాళ్ళని ఇంకొంచెం బాగా తెలుసుకున్నాను ఈసారి, ఇంకొంచెం క్లోజ్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ తెలుసుకోవడం అన్నది పెద్ద ఆపర్చునిటీ అయింది.